హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ ఉసిరికాయ పచ్చడి. మనకు ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం ఉసిరికాయ పచ్చడిని ఈ విధంగా పెట్టుకోవచ్చు. మనం ఈ ఉసిరికాయ పచ్చడిని ఈ విధంగా పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఉసిరికాయ పచ్చడిని మనం ఎక్కువ తినడం వల్ల కూడా జుట్టు గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి. మనం ఉసిరికాయ పచ్చడిని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను తీసుకున్న ఉసిరికాయలు చిన్న సైజు అండి. మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో తీసుకోవచ్చు. నేనైతే చిన్న సైజులో తీసుకుంటే సీసాలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ విధంగా చిన్న సైజులో తీసుకున్నాను. వీటిని మనం శుభ్రంగా కడిగి తడి లేకుండా వీటిని తుడుచుకోవాలండి. అయితే నిల్వ పెట్టుకునే పచ్చళ్ళు మనం ఎప్పుడు కానీ తడి లేకుండా తుడుచుకొని ఆరిన తర్వాత పచ్చడి అనేది పెట్టుకుంటే మీకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా అన్నింటిని తుడుచుకున్న తర్వాత వీటిని గాలికి ఒక 10 నిమిషాల సేపు పక్కకు పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పావు స్పూన్ మెంతులను వేసి ముందుగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటే మెంతులు అనేది వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలను వేసి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వీటిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ విధంగా వేగుతాయి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఇప్పుడు ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ఇంతకుముందు తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలను వేయాలి. మనకు ప్యాన్లో ఎన్ని ఉసిరికాయలు పెడితే అన్ని ఉసిరికాయలు వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ని స్లిమ్ టు మీడియం పెట్టుకుంటూ వీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఇవి వేగిపోతాయండి. 1-2 నిమిషాల్లో ఇవి మెత్తబడిపోతాయి. ఈ ఉసిరికాయలు మరీ ఎక్కువ కూడా వేయించడం అవసరం లేదండి. మరీ ఎక్కువ వేయించితే కూడా దీంట్లో ఉన్న పులుపుదనం అనేది పోయి మనకు పచ్చడి అనేది అంత రుచిగా అనిపించదు. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం చూస్తే కూడా మెత్తబడిపోతుంది. ఒకసారి చూడాలి ఉడికిందో లేదో. ఇలా ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా మనం గుచ్చి చూస్తే ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉసిరికాయలు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను తీసుకున్న తర్వాత మనకు ఇంకొన్ని ఉంటే ఇందులోనే మళ్ళీ వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా 1-2 నిమిషాల పాటు కలుపుకొని ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. మనం ఇప్పుడు ఉసిరికాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి, పావు స్పూన్ మెంతులు, ఒక 15-20 వరకు వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం చిరిమి వేయండి. ఇప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. అంతలోపు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర ఆవాల్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని మనం ఇంతకుముందు తాలింపులో హాఫ్ కప్పు కారం, పావు కప్పు కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేయండి. మీరు చివరగా ఒక స్పూన్ వరకు ఉంచుకొని మళ్ళీ తర్వాత రుచి చూసి వేసుకోండి. మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న మెంతి జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసి దీన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఉసిరికాయలని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఉప్పు కారం కలిసేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలకు ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో చివరగా నిమ్మరసంని యాడ్ చేయాలి. నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలకు 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. పెద్ద సైజు నిమ్మకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని మనం నిమ్మరసంని ఇలా పిండాలి. మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే ఇంకొక చిన్న సైజు నిమ్మకాయను పిండుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత మనం బౌల్లోకి
తీసుకోవాలి. బౌల్లో కానీ మీరు గాజు సీసాలో దేంట్లో కావాలనుకుంటే దాంట్లో పెట్టుకోండి. అయితే పచ్చడిని కొంచెం వెడల్పాటి ఇలా గాజు బౌల్లో పెట్టుకుంటే మీకు మళ్ళీ మరుసటి రోజు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పెట్టుకొని మనం దీన్ని 1 రోజు 2 రోజుల పాటు పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కకు పెట్టుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మళ్ళీ మరుసటి రోజు చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది మనకు పైకి తేలుతుంది. మీరు ఈ విధంగా వెడల్పాటి బౌల్లో పెట్టుకుంటే మీకు కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఉసిరికాయలకు కూడా ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడుతుందండి. మనం ముందుగానే గాజు సీసాలో కనుక చిన్న సీసాలో పెట్టుకుంటే ఉసిరికాయ అనేది కలుపుకోరాదు, పచ్చడి అనేది పాడైపోతుందండి. ఇలా వెడల్పాటి గాజు బౌల్లో పెట్టుకొని ఉసిరికాయ ఊరిన తర్వాత మీరు గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకు 2-3 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఉసిరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.